తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఈరోజు 600 కోట్లు అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం 1 నుండి 10 ఎకరాల వరకు మరో 36 నిమిషాలలో వీరి ఖాతాలోనైతే జమ కానున్నాయి. మండలాల లిస్టులు అలాగే జిల్లాల వారీగానైతే విడుదల చేస్తున్న ప్రభుత్వం. మనకైతే గ్రామాల లిస్టు అలాగే మండలాలకు సంబంధించి మనకు ప్రభుత్వం నుంచి అయితే లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారు మీ యొక్క గ్రామం అనేది ఉన్నదా లేదా, అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీరు ఏమని కామెంట్ చేస్తారంటే, మీరు ఏం సాగు చేస్తున్నారు అలాగే మీది ఏ జిల్లానో దానికి సంబంధించి అయితే మీరైతే పూర్తిగానైతే వివరించగలరు. ఈ యొక్క గ్రామం అనేది ఇక్కడ ఉందా లేదా అని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మండలాలు గ్రామం సంబంధించి అయితే మనకి లిస్ట్ అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం. అల్లూరు మిరియాపల్లి, ఆర్మూరు కొమ్మన్పల్లి, బల్గొండ బాలాపూర్, భీమంపల్లి లింగాపూర్ చౌత్, బోధన్ అంగాపూర్, చందూర్ గాస్పూర్, ధర్మాలి సీతాయిపేట్, అయితే జాజ్పేట్ కానాలపూర్, దేశాయి గంగాసాదూర్. ఇక్కడ ఏవైతే లిస్టులు ఉన్నాయో ఈ యొక్క మండలాలు అలాగే మీ యొక్క గ్రామం అనేది ఉందా లేదా అని అయితే ఇక్కడనైతే తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మండలాలకు సంబంధించి అలాగే మనకు జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లాలోనైతే పడుతున్నాయి అన్నమాట. అలాగే కొన్ని జిల్లాల వారీగా ఈరోజు చూసుకున్నట్టయితే కరీంనగర్ కూడా పడుతున్నాయి. సూర్యాపేట కూడా 50% పైగానైతే పడ్డాయని అయితే చెప్పడం అయితే జరిగింది రైతు సోదరులు. అలాగే చాలామందికి సంబంధించి మీ యొక్క జిల్లాకు సంబంధించి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అయితే ఖాతాలో రైతు భరోసా వ్యవసాయ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. జిల్లాలోని 13 మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాలు రైతులకు సాంకేతిక కారణాలతో డబ్బులైతే జమ కాని వారు స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో అయితే సంప్రదించగలని అయితే సూచించారు అన్నమాట. మనకు 10 కోట్లు అయితే ఈరోజు అంటే కొన్ని మండలంలోని, అలాగే మనకు ఈరోజు చూసుకున్నట్టయితే ఏవైతే 10 జిల్లాలు 15 జిల్లాలు లేదా 16 జిల్లాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. పూర్తిగానైతే పడవు. మనకి ఏవైతే లిస్ట్ విడుదల చేసిన ప్రకారమే ఇలానైతే డబ్బులు అయితే పడాల్సి ఉంది. సో ఇలా అయిపోయిన వాళ్ళ తర్వాత మనకు ప్రక్రియకు సంబంధించి పూర్తి కావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి అయితే నియమించారు. వారం రోజుల్లో సమగ్ర విధి విధానాలతోనైతే నివేదిక అందించాలని అయితే ఉన్నతాధికారులను అయితే ఆదేశించారు. లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. అయితే తక్కువ ధరకే ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసానైతే ఇదైతే ఈ పక్కనే పెట్టినట్టయితే తెలుస్తుంది. మనకు గ్రామాల వారీగా ఎందుకు విడుదల చేస్తున్నారు, మరి ఒకటేసారి అయితే విడతల వారీగా ఎందుకు విడుదల చేస్తున్నారు, ఒకటేసారి అయితే రైతుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కావాలి, మరి ఇది ఏందో అని అంత గందరగోళంగా ఉన్నదైతే చెప్పడం జరిగింది. సో ఇదే.